పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రత్యక్షతను మీకు కలుగు చేయబోతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, యోసేపు ఉన్నతమైన కలను పొందుకున్నాడు, దర్శనాన్ని దేవుని ద్వారా పొందుకున్నాడు. అయితే యోసేపు జీవితంలో శ్రమలు సంభవించడం ప్రారంభమయ్యాయి. అంటే దానికి అర్థం శ్రమలు వస్తున్నాయని యోసేపు దేవుని చిత్తంలో లేడని కాదు. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వేదనల గుండా మనం నడుస్తున్నప్పుడు, అప్పులు మన జీవితంలో సంభవించినప్పుడు, అనారోగ్యాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, భయంకరమైన సమస్యల గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను దేవుని చిత్తంలో లేనేమో, దేవుడు నా వైపు చూడటం లేదేమో, నేనే పాపం చేశానో, నా పితరుల పాపం నా నెత్తి మీదకి వచ్చేసి నేను ఈ విధంగా కష్టపడుతున్నాను అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ కలిగిన కష్టం నీ పాపాన్ని బట్టి, నీ అపరాధాన్ని బట్టి వచ్చింది కాదు. నీకు కలిగిన దర్శనమే నిన్ను శ్రమలోకి తీసుకెళ్ళింది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అంటే దర్శనాలు కూడా దేవుడి నుంచి పొందుకున్న వాగ్దానాలు, దేవుడి నుంచి పొందుకున్న ప్రవచనాలు, దేవుడి నుంచి పొందుకున్న దర్శనాలు కూడా మనల్ని శ్రమల్లోకి తీసుకెళ్తాయంటే తీసుకెళ్తాయి. అంత మాత్రాన ఆ శ్రమ మన ముగింపు కాదు, ఆ శ్రమ మన అంతము కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. యోసేపుని దేవుడు చాలా లోతుగా తీసుకెళ్తున్నాడు. అన్నదమ్ములు తృణీకరించారు. మీ ఇంట్లో ఎవరైనా నేను తృణీకరించి మాట్లాడితే, మీ ఇంట్లో ఎవరైనా నీ మీద చెడ్డగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? చాలా బాధ, చాలా కష్టం, హృదయం అంతా వేదన. యోసేపును గోతులో పడేశారు, ఐగుప్తీయుడికి అమ్మేశారు. తనది కాని రాజ్యంలో, ఐగుప్తు దేశంలో ఒంటరిగా చాలా వేదనకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నాడు. లేనిపోని అమాండం వేసింది పోతీఫర్ భార్య. పాపమే చేయలేదు, పాపం చేయలేనోడి మీద, దేవునికి అనుకూలంగా జీవిస్తున్న ఒక దైవ సేవకుడి మీద పన్నాగం పన్ని లేనిపోని అబాండం వేసింది, నింద వేసింది. నింద 100 అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలా, అప్పుడు కూడా తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలా, అప్పుడు కూడా తన యొక్క దేవునితో సన్నిహిత సంబంధాన్ని విడిచిపెట్టలా. అప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉన్నాడు, అప్పుడు దర్శనాలు చూస్తూనే ఉన్నాడు, అప్పుడు దర్శనాలకు అర్థం చెప్తానే ఉన్నాడు, అప్పుడు ప్రభు సన్నిధిలో కనిపెడతానే ఉన్నాడు, అప్పుడు ప్రార్థన చేస్తానే ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఏ సమయంలోనైనా ప్రార్థన చేయని చెప్పు, పక్కలతో చెప్పాలా. ఏ సమయంలోనైనా ప్రార్థన చేయి, సొల్లు ప్రార్థనలు మానేయని చెప్పు. ఇదేంటిది? కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థన మొదలు పెడతారు. ఎట్లా మొదలు పెడతారు తెలుసా? నిలువు మోకాళ్ళు వేస్తారు. స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. రెండు గంటలు ప్రార్థన అయిపోయింది. ఎన్ని గంటల? 2 గంటల. ఇంతకెప్పుడు మెలకు వచ్చింది అనుకున్నారు అయ్యగారికి? అంటే సొల్లు కారిపోతుంది కింద, మొత్తం మడుగైపోయింది, ఈ బొగ్గెల్లి సొల్లు కంటుకుంది. అప్పుడు ఇదే ప్రార్థన, ఇదే ఇట్లాంటి ప్రార్థనలు మానేయని చెప్పు. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చాలా ఎలర్ట్గా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. నువ్వు ప్రార్థన చేసావంటే పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసావంటే
దేవుని ఆత్మ అక్కడ అల్లాడాలి. నువ్వు వాక్యం చెప్తున్నావంటే అది చిన్న మాట కావచ్చు, అక్కడ పరిశుద్ధాత్మ అల్లాడాలి. దేవుని సన్నిధి దిగి రావాలి, దేవుని ప్రత్యక్షత దిగి రావాలి, ప్రజల్లో దేవుని గొప్ప కార్యాలు జరగాలి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అల్లాడాలంటే దేవుని యొక్క మహత్కార్యాలు సూచక్రియలు జరుగునట్లుగా అల్లాడాలి. తన వాక్యాన్ని స్థిరపరిచే రీతిలో అల్లాడాలి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి శ్రమలో ఉన్నప్పుడు కూడా మన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభుతో మనకున్నటువంటి సంబంధాన్ని మనం విడిచిపెట్టకూడదు. నేను అనుకుంటాను నేనే ఒక ప్రార్థనని. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. నేను నడిస్తే ప్రార్థన రా నాయనో నాయనా, నేను కూర్చుంటే ప్రార్థన, నేను నిలవబడితే ప్రార్థన, నేను నిద్రపోతే ప్రార్థన. దేవునికి స్తోత్రం. మధ్యరాత్రి లెగిసి అట్లా కళ్ళు అలా మెలుగు వస్తుందా నాకు? నా పెదాలు అల్ద లక్క నమ్మ నర్ర బన్నె కెంద లహా తున్న రిబ నకంద లహా తెల్లే అంటూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ భాషలో మాట్లాడుదును, అందుకు దేవుణ్ణి స్తుతించుదును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవంలో మనం ముందుకు కొనసాగాలి. ఎల్లప్పుడూ ప్రభువు కోసం పనిచేసే విధానంలో మనం ముందుకు కొనసాగాలి. దేవుని కొరకైన దాహం, దేవుని కొరకైన ఆకలి మన జీవితాల నుంచి ఎప్పుడు చల్లారిపోకూడదు. ఈ యోసేపు జీవితం ఎంత గొప్పగా ఉందంటే జైల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు రా నాయనో నాయనా. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన? ఆ ప్రార్థన కాదు. ఏ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వచ్చి మర్మాలు బయలుపరుస్తుంది, దేవుని సంగతుల్ని బోధిస్తుంది, అద్భుతాలు చేస్తూ ఉంది. అలాంటి సన్నిధిని జైల్లో సైతం అనుభవిస్తూ ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమ మరింత దేవునికి నిన్ను దగ్గర చేయాలి. ఆమేన్. నీ శ్రమ, నీకున్న వ్యాధి, నీకున్న అప్పులు, నీకున్న వేదనలు, కొన్నిసార్లు బిజీ తిరిగేస్తూ ఉంటావు. ఇట్లా నాకు ఖాళీ లేదు బ్రదర్, ఖాళీ లేదు, ప్రార్థన చేయడానికి కూడా ఖాళీ లేదు. వీళ్ళకి చాలామంది చెప్తూ ఉంటారు ఇలాంటి సమాధానాలు. ఏమని? అమ్మ ప్రార్థన చేశారంటే ఖాళీ లేదు బ్రదర్ ఈరోజు. మనకి ఎప్పుడు ఖాళీ ఉంటుంది అంటే అన్నం తినడానికి కంచం నిండా పెట్టుకొని తినడానికి ఖాళీ ఉంది, పని చేసుకోవడానికి ఖాళీ ఉంది, పిల్లడు ఆలన పాలన చూడడానికి ఖాళీ ఉంది, మనవడికి మనవరాలకు సమకూర్చడానికి ఖాళీ ఉంది, మీ ఆయనకి ఏం కావాలో అది వండి పెట్టడానికి ఖాళీ ఉంది, నీకు ఉద్యోగం చేసుకోవడానికి ఖాళీ, అన్నిటికీ ఖాళీ ఉంది. దేనికి రా బాబు ఖాళీ లేదంటే ప్రార్థన చేయడానికి ఖాళీ. ఇవన్నీ ఏంటంటారు తెలుసా? ఆటలు ఇవి. ఏంటివి? భక్తి జీవితం అంటే ఆటలు కాదు. చిన్న పిల్లలు ఆటలు ఆడతారట, బైబిల్లో రాయబడింది. చిన్న పిల్లలు చాలామందికి సంఘానికి వస్తారు కానీ ఇంకా ఆటలు పో. మొన్న కావిడ అంటున్నారు, నాకు ప్రేజలో చెప్పలేదు, ఇంకా నా ఉయ్యాలే సోపలేదు అనలేదు. దేవునికి స్తోత్రం. నీకు నేను ప్రేజలో చెప్తే ఎందుకు, చెప్పకపోతే ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి? భక్తి నేర్చుకోవడానికి వస్తున్నావు, ప్రార్థనలో బలపడడానికి వస్తున్నావు, వాక్యంలో దృఢపరచబడడానికి వస్తున్నావు, సంఘంలో కట్టబడడానికి వస్తున్నావు, ఫలించడానికి వస్తున్నావు. ఫలించిన నీవు మరీ ఎక్కువగా ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకోసం వస్తున్నావు? ఏం ఆశిస్తున్నావు? ఆటలా? భక్తి జీవితం అంటే ఆటలాడడానికి మనం ఇక్కడికి రాకూడదు. ఆటలాడే స్థలాలు వేరు. ప్రార్థన చేయడానికి, భక్తి నేర్చుకోవడానికి, మరింతగా ఫలించడానికి, మరీ ఎక్కువగా బహుగా ఫలించడానికి ఇక్కడికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క తన పరిచర్యను నీ శరీరమందు దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తన పరిచర్యను నీ శరీరంలో, నీ ప్రాణంలో, నీ ఆత్మలో దేవుడు స్థిరపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి టైం లేకపోతే నీకు ఏదో పెద్ద రోగం రావాలి. ఏం రావాలి? ఒక పెద్ద రోగం వచ్చిందనుకో, మంచం మీదే ఉంటావు, ఎక్కడికి వెళ్ళవు.
వెళ్ళడానికి అవకాశమే లేదు. దానియేలుకి ఒక గొప్ప దర్శనం వచ్చింది. ఏమొచ్చిందండి? ఒక గొప్ప దర్శనం. 8వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే అక్కడ మరొకసారి రెండవసారి దర్శనం వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ 2 దర్శనాలు దానియేలుకు వచ్చినప్పుడట వ్యాధిగ్రస్తుడైపోయాడంట, మూర్ఛిల్లిపోయాడంట, అనేక దినములు వ్యాధిగ్రస్తుడుగానే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం టైం లేక బిజీగా ఉన్నటువంటి దానియేలుని టైం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దానియేలు గారికి కూడా టైం లేదు దేవునిలో గడపడానికి. దానియేలు గారు చాలా రాజ్య సంబంధమైనటువంటి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి దర్శనం గురించి ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, ప్రార్థన చేయడానికి, కనిపెట్టడానికి, ఆరాధించడానికి, ప్రభువులో మరింత బలపడడానికి, రానున్న తరాలకి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సమయాన్ని ఇచ్చాడు వ్యాధిగ్రస్తుణ్ణి చేసి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా చెప్పండి. దర్శనం వ్యాధిని కలుగజేసిందంట. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం నేను చేసిన పాపమే నా నెత్తి మీదకి వచ్చిందేమో, నా అపరాధాలే నేను భరిస్తున్నానేమో, ఈ అప్పులకు కారణం పలానాదేమో, ఈ అనారోగ్యానికి కారణం నేను చేసిన ఈ పనేమో అన్నట్లుగా మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు నిందించుకోవద్దు బిడ్డ. నీ మీద నీకు అపరాధభావం ఏమాత్రం ఉండకూడదు. నేరారోపణ కలిగించే హృదయానికి ఒక స్వస్తి చెప్పు. దర్శనము పొందుకొనుట వలన, దేవుని ఆత్మచేత నడిపించబడుట వలన కూడా కొన్ని వ్యాధి, కొన్ని బాధలు, కొన్ని సమస్యలు కూడా నువ్వు నడిపించబడతావు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దాని అంతం గొప్ప విజయం. రానున్న తరాలకి ఆశీర్వాదకరంగా దేవుడు, మహిమకరంగా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ సమస్యలో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి, ఆ వేదనకరమైన పరిస్థితుల్లోంచి నువ్వు అనుభవిస్తున్నావే, వేదనకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి ఏం చేయబోతున్నాడు తెలుసా? గొప్ప చేయబోతున్నాడు, మహింపరచబోతున్నాడు. నీ శ్రమలో నేను నీకు తోడై ఉండి నిన్ను అలా చూస్తూ ఉండను. నేను నిన్ను విడిపించి నేను గొప్ప చేయబోతున్నాను. కొన్నిసార్లు వ్యాధుల గుండా, బాధల గుండా సేవకుల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అంత మాత్రాన నీ అంతమో అది కాదు. రానున్న తరాలకి ఆశీర్వాదకరంగా ఉండడం కోసమే దేవుడు నిన్న పరిస్థితి గుండా నడిపించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలట అనేక దినములు, ఒక దినం కాదు, అనేక దినములు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడట. మూర్ఛిల్లిపోయాడట. మూర్ఛిల్లిపోయాడంటే అన్కాన్షియస్లో ఉన్న వాళ్ళని ఎక్కడ పెడతాం మనం? హాస్పిటల్ ఎక్కడ? ఐసీయూలో. ఎక్కడ పెడతామండి? అంటే ఇప్పుడు ఐసీయూలో ఉన్న పొజిషన్లో ఉన్నాడు దానియేలు. ఎందుకింత వేదనకరమైన పరిస్థితులు గుండా అనేక దినములు దానియేలుని దేవుడు నడిపించాడు. దేవుడు ఎందుకు నడిపించాడంటే రానున్న తరాలకి ఆశీర్వాదకరంగా ఆయన మారాలి, ఆయనలో నుండి మహిమ ప్రజ్వలిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. యోహాను జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోహాను కూడా పద్మాసు ద్వీపంలో పడేశారు. యోహాను పద్మాసు ద్వీపంలో పడేసినప్పుడు రాబోయే క్రీస్తును గూర్చినటువంటి సంగతులు, ప్రవచన సారము, ప్రకటన గ్రంథము తెలియజేయడానికి యోహాన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మన శ్రమ రానున్న తరాలకి దీవెనకరంగా మారబోతుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. శోధించబడిన మీదట సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. శోధించబడిన మీదట నువ్వు ఒకవేళ శ్రమలో ఉంటే, వేదనలో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, సమస్యలో ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ శ్రమ నేను పలానా తప్పు చేయడం వల్ల వచ్చింది. ఇక్కడ ఉన్న చాలామంది అలా అనుకుంటున్నారు, నా పాపమే నా నెత్తి మీదకి వచ్చింది, నేను చేసుకున్నదే నా నెత్తి మీదకి వచ్చింది, నేను అనుభవిస్తున్నానంటే ఈరోజు ఈ శ్రమని, దానికి కారణం నేను పలానా చేయలే, దేవునిలో సరిగ్గా లేను, పాపం చేశాను, అపరాధం చేశాను, అపరాధ భావంతో ఇక్కడ నిండుకొని చాలామంది ఉన్నారు. దేవుడు తన కృపను విడుదల చేసి నీతో మాట్లాడుతున్నాడు. నీ అపరాధం వల్ల రాలేదు బిడ్డ, నువ్వు చేస్తున్న భక్తి వల్ల అది వచ్చిందేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా గనక నువ్వు శ్రమను అనుభవిస్తే, ప్రభు కొరకైన శ్రమ నిన్ను మహిమగా మార్చబోతుంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నీ తరానికి, రానున్న తరాలకి, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను లేపబోతుంది. దేవుడు మహిమ వెంబడి మహిమని నీకు ఇవ్వబోతున్నాడు, నిన్ను గణపరచబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను పైకి లేపబోతున్నాడు. ఎంతమందికి శ్రమలు ఉన్నాయో ఒకసారి చేయొద్దండి. శ్రమలు ఉన్నోళ్ళు, కొంచెం శ్రమ ఉన్నోళ్ళు ఇక్కడ దాకా ఎత్తండి. ఆ మాత్రం కొంచెం ఎక్కువేనండి, మరి అంత ఎక్కువ కదన్నోళ్ళు సగం దాకా ఎత్తండి. పూర్తిగా మేము శ్రమల్లోనే మునిగిపోయి ఉన్నోళ్ళు పూర్తిగా ఎత్తండి. దేవునికి స్తోత్రం. నాకున్న సమస్యలు, నాకున్న వ్యాధి, నాకున్న ఏదైనా కావచ్చు, అది నన్ను మహింపరచబోతుంది, మీకు ఆశీర్వాదకరంగా నన్ను మార్చబోతుంది, రానున్న తరాలకి నన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతుంది, ప్రత్యక్షతల మీద ప్రత్యక్షతలు నాలో పుట్టించబోతుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. జీవాన్ని నాలో ప్రజ్వలించబోతుంది, జీవజల నదులు నాలో నుంచి ప్రవహించబోతున్నాయి. చప్పట్లు కొట్టండి. సంఘానికి కావలసిన సమృద్ధి నాలో నుంచి ప్రవహించినట్లుగా దేవుడు నన్ను పైకి తీయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. కూటము వేసి శుద్ధ సువర్ణంగా నన్ను మార్చబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. నిన్ను కూడా ఎవరైతే చెయ్యెత్తారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే వేదనల గుండా వెళ్తున్నారో, అందరినీ కూడా ప్రభు దర్శించి ఉన్నతమైన రీతిలో వారి జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. అది నీ అపరాధం వల్ల, నీ పాపం వల్ల వచ్చింది కాదు బిడ్డ, దేవుని కృప వలన నిన్ను పైకి లేపబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరు